వర్ధిల్లాలి బోధన ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొద్దుటూరి సురేష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బోధనం పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి వారి చిత్రపటాలకు మరి కాలనీవాసుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మరి గత ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి 6 గ్యారంటీల పేరిట మనకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడము, దాన్ని వచ్చే నెల ఆగస్టు 15 తారీఖు లోపు చేస్తానని హామీ ఇస్తూనే మరి ఒక నెల ముందే మరి 1 లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని మరి ఇప్పటికిప్పుడే ప్రకటించడము, రేపటి నుండి మరి రైతుల యొక్క ఖాతాలో డబ్బులు డైరెక్ట్గా జమ చేస్తానని మరి మొత్తం యంత్రాంగాన్ని ఆదేశించడం నిజంగా ఎస్సీ ఎస్టీల అందరు కూడా శుభసూచకం. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి 1 లక్ష లోపు మరి ముందుగా ఈ ప్రణాళికను ప్రకటిస్తూ మరి కార్యాచరణ రూపొందించడం నిజంగా ఎస్సీ ఎస్టీలకు శుభసూచకం. ఎందుకంటే 1 లక్ష లోపు ఉండే రుణాలన్నీ కూడా మన ఎస్సీ ఎస్టీ పేదలే ఉంటాయి కాబట్టి, ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతులే ఉంటాయి కాబట్టి, అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసుల పెద్దల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మరి వారికి ఎంఆర్పిఎస్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలలో మరి మహిళలను దృష్టిలో ఉంచుకొని, పేదలను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ, మరి అదేవిధంగా పేదల యొక్క కరెంటు కష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి అందరికీ కూడా కరెంటు యొక్క మాఫీని కూడా చేయడం జరిగింది 200 యూనిట్ల లోపు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద నిలబడుతున్నట్టే కనబడుతుంది. కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు లేకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన కొనసాగుతుంది. అది ఇచ్చిన మాట మీదనే కాకుండా మరి నిరుద్యోగులకు అందరూ కూడా వచ్చే విధంగా మరి వారి యొక్క స్వపరిపాలన సాగుతుంది. కాబట్టి మనందరం కూడా దీనికి ఆనందించాల్సిన అవసరం ఉంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మరి ఈ 1 లక్ష రూపాయల రుణాన్ని మనందరం కూడా రుణమాఫీని సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్పీ ద్వారా ప్రతి పల్లెలో ఉన్నటువంటి మాదిగ యువత అందరూ కూడా, మాదిగ రైతులను, మాదిగ మహిళలను కూడా చైతన్యం చేస్తాము. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా అందరూ కూడా చాలా బాగున్నాయని గుర్తు చేస్తున్నాం. జై రేవంత్ అన్న, జై మాదిగ, జై కాంగ్రెస్.